హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి డిసెంబర్ 24 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్‌కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను మరియు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ అప్డేట్స్ కానివ్వండి అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన వీడియోకి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. 2025లో 17వ బ్రిక్స్ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఇన్ విచ్ సిటీ వాస్ ద 17th బ్రిక్స్ సబ్మిట్ హెల్డ్ ఇన్ 2025? అంటే మనకి 17th బ్రిక్స్ సబ్మిట్ అనేది బ్రెజిల్‌లో ఉన్నటువంటి రియో డి జెనిరో నగరంలో జరిగింది. రియో డి జెనిరో నగరంలో జరిగింది. 2025కి సంబంధించి 17th బ్రిక్స్ సబ్మిట్ అనేది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్‌లో ఉన్నటువంటి రియో డి జెనిరో నగరంలో జరిగింది. నెక్స్ట్ 16th సబ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి రష్యాలో ఉన్నటువంటి కజాన్ నగరంలో జరిగింది. సో ఎప్పుడు జరిగింది ఇది? 2024లో. 2024లో 16th సబ్మిట్ అనేది రష్యాలో ఉన్నటువంటి కజాన్ నగరంలో జరిగింది. నెక్స్ట్ 2026లో 18th సబ్మిట్ అనేది ఎక్కడ జరగనుందంటే మనకి ఇండియాలో జరగనుంది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. 100% ఈ క్వెషన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ స్థానం ఎంత? వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్ట్ యాజ్ ఫర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025? ఓకేనా? అసలు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్‌ని ఎవరు రిలీజ్ చేస్తారంటే స్వీడన్‌కి చెందినటువంటి ఐక్యూ ఎయిర్ అనేటటువంటి సంస్థ ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో 2025కి సంబంధించి ర్యాంక్స్ గనుక మనం చూసినట్లయితే మొదటి స్థానంలో చాద్ అనే దేశం ఉంది. నెక్స్ట్ రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. నెక్స్ట్ మనకి మూడవ స్థానంలో పాకిస్తాన్ ఉంది. నెక్స్ట్ నాలుగో స్థానంలో కాంగో ఉంది. నెక్స్ట్ ఐదవ స్థానంలో ఇండియా ఉంది. అడిగిన క్వెషన్ ఏంటి? భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని అడిగాడు. అంటే మనకి ఐదవ స్థానం. ఎంత? ఐదవ స్థానం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా మనకి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ అనేది మొదటి స్థానంలో ఉంది. సో ఇలా మొదటి స్థానంలో నిలవడం అనేది ఆరవ సారి. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో మొట్టమొదటి ర్యాంక్. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి నగరం ఏదంటే మేఘాలయలో ఉన్నటువంటి బర్నిహాత్ నగరం అనేది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. అది కూడా మన ఇండియాలోనే. ఎక్కడుంది? మేఘాలయలో ఉంది. నెక్స్ట్ ప్రపంచంలోనే టాప్ 20 కాలుష్య నగరాల్లో మన భారతదేశం నుంచే 13 నగరాలు ఉన్నాయి. సో వెరీ, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సంతృప్త హైడ్రోకార్బన్లలో కార్బన్ పరమాణువుల మధ్య ఏ రకమైన బంధం ఉంటుంది? వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ ఇన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్? అంటే చూడండి, ఎప్పుడైనా ఏకబంధం ఉంటే వాటిని ఏమంటాం మనం? సంతృప్త హైడ్రోకార్బన్లు లేదా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. నెక్స్ట్ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కనుక ఉందనుకోండి, కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. నెక్స్ట్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ నెక్స్ట్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏమడుగుతున్నానంటే సంతృప్త హైడ్రోకార్బన్లో కార్బన్ పరమాణువుల మధ్య ఏ రకమైన బంధం ఉంటుంది? సంతృప్త హైడ్రోకార్బన్లో లేదా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో కార్బన్ పరమాణువుల మధ్య మనకి సింగిల్ బాండ్ ఉంటుంది, ఏకబంధం ఉంటుంది. ఓకేనా? సింగిల్ బాండ్ అనేది ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి కేవలం 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో
ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్‌ని అందించడం జరుగుతుంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్, గ్రాండ్ టెస్ట్‌లు మరియు అదేవిధంగా టెస్ట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 100 ఆస్పిరెంట్స్‌కి మాత్రమే ఉంటుంది. సో, అదేవిధంగా ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. వెంటనే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే నేను కామెంట్ సెక్షన్‌లో గాని లేదా డిస్క్రిప్షన్‌లో గాని యాప్‌కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవచ్చు. కేవలం ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 21 జూన్ 2025న జరుపుకున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? వాట్ వాస్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ ది 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 21, 2025? అంటే మనకి ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ అనేది మనకి జూన్ 21, 2025న జరుపుకున్నటువంటి 11th అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్‌గా మనం చెప్తాం. ఓకేనా. మనకి యోగా దినోత్సవాన్ని ఎప్పటినుంచి జరుపుకుంటున్నామంటే 2015 జూన్ 21 నుంచి జరుపుకుంటున్నాం. 2015 జూన్ 21 నుంచి జరుపుకుంటున్నాం. సో, మొట్టమొదటిది ఎక్కడ జరిగిందంటే మనకి యుఎన్ఓలో జరిగింది. ఐక్యరాజ్య సమితిలో మనకి నరేంద్ర మోదీ మొట్టమొదటి యోగా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే యుఎన్ఓలో. ఎప్పుడు? 2015 జూన్ 21న ప్రారంభించడం జరిగింది. 2025లో జరుపుకున్నటువంటి ఈ యోగా దినోత్సవం యొక్క థీమ్‌ను ఎవరు ప్రకటించారంటే పీఎం మోదీ ప్రకటించడం జరిగింది. పీఎం మోదీ ప్రకటించడం జరిగింది. సో, ఎక్కడ ప్రకటించారంటే మనకి మార్చి 2025లో జరిగినటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో దీన్ని ప్రకటించడం జరిగింది. దీన్ని 2025లో జరుపుకున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్‌ని ప్రకటించడం జరిగింది. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారినప్పుడు వ్యవస్థ యొక్క మొత్తం శక్తి ఏమవుతుంది? వెన్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, వాట్ హ్యాపెన్స్ టు ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్? మనకి శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మార్చొచ్చు. కానీ శక్తిని నాశనం చేయడం గాని లేదా సృష్టించడం కానీ చేయలేం. ఓకేనా. సో, శక్తి అనేది ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది అంటే స్థితి శక్తి అనేది గతి శక్తి రూపంలోకి మారుతుంది. ఓకేనా. సో, గతి శక్తి అనేది స్థితి శక్తి రూపంలోకి మారుతుంది. ఓకేనా. అంటే చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ రూపంలోకి మారుతుంది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ రూపంలోకి మారుతుంది. కానీ టోటల్ ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా కాన్‌స్టాంట్‌గా ఉంటుంది. అంటే స్థిరంగా ఉంటుంది. టోటల్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని మనం ఏమంటామంటే టోటల్ ఎనర్జీ అంటాం. సో, దీన్నే మనం మెకానికల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీ లేదా యాంత్రిక శక్తి అంటాం. దీన్నే యాంత్రిక శక్తి అంటాం. సో, ఇది ఎప్పుడూ కూడా మనకి స్థిరంగా ఉంటుంది. ఒక రూపంలో ఉన్నటువంటి ఎనర్జీ ఇంకొక రూపంలోకి మారుతుంది. కానీ మొత్తం ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇనుప మేకును కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఏస్తే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ యాన్ ఐరన్ నెయిల్ ఈస్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్? సో, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇనుప రేకును మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచుతున్నాడు. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఏస్తున్నాడు. సో, ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా ఐరన్ యొక్క రియాక్టివిటీ అనేది కాపర్ యొక్క రియాక్టివిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఐరన్ యొక్క రియాక్టివిటీ అనేది కాపర్ యొక్క రియాక్టివిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఐరన్ యొక్క చర్యాశీలత అనేది మనకి కాపర్ యొక్క చర్యాశీలత కంటే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక రియాక్టివిటీ సిరీస్‌లో అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి లోహం అనేది అత్యల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాన్ని డిస్‌ప్లేస్ చేస్తుంది లేదా స్థానభ్రంశం చేస్తుంది. సో, ఇక్కడ కాపర్ కంటే ఐరన్‌కి ఎక్కువ చర్యాశీలత ఉంది కాబట్టి ఐరన్ అనేది కాపర్‌ని డిస్‌ప్లేస్ చేస్తుంది. చూడండి, అప్పుడు ఏం ఫార్మ్ అవుతుంది? FeSO4 అనేది ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఏం ఫార్మ్ అవుతుంది? కాపర్ ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి, కాపర్ సల్ఫేట్‌కి మొదట ఏ రంగు ఉంటుందంటే బ్లూ కలర్ ఉంటుంది. ఓకేనా. నీలం రంగు ఉంటుంది. సో, మొట్టమొదటిసారిగా మనం ఐరన్ ఎయడానికంటే ముందు నీలం రంగు ఉంటుంది. సో, ఐరన్ ఏసిన తర్వాత మనకి ఏం ఫార్మ్ అవుతుంది? FeSO4 ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈ నీలం రంగు అనేది గ్రీన్ కలర్‌గా అంటే బ్లూ కలర్ అనేది గ్రీన్ కలర్‌గా మారుతుంది. ఓకేనా. బ్లూ కలర్ అనేది గ్రీన్ కలర్‌గా మారుతుంది. సో, ఇక్కడ చూడండి, నీలం రంగు ఆకుపచ్చగా మారుతుంది. సో, బ్లూ టర్న్స్ ఇంటూ గ్రీన్. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. జింక్ లోహం సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? విచ్ గ్యాస్ ఈస్ రిలీజ్డ్ వెన్ జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్?
అంటే చూడండి, ఎప్పుడైనా ఒక యాసిడ్ అనేది ఒక లోహంతో చర్య జరిపించినప్పుడు, ఒక లోహం లేదా మెటల్‌తో చర్య జరిపినప్పుడు మనకి H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. 23న అన్ని షిప్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పినది. సో, యాసిడ్ అంటే ఏంటి ఇక్కడ? చూడండి, HCl గానివ్వండి, H2SO4 గానివ్వండి, లేకపోతే HNO3 గానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకి HClO4 గానివ్వండి, లేకపోతే H3PO4 కానివ్వండి. సో, ఇవన్నీ కూడా మనకి యాసిడ్స్. సో, ఇక్కడ మెటల్ అంటే ఏంటి మనకి? జింక్ గానివ్వండి, కాపర్ గానివ్వండి, ఐరన్ గానివ్వండి, మెగ్నీషియం గానివ్వండి, సో, అల్యూమినియం గానివ్వండి, ఇవన్నీ కూడా మెటల్స్. ఎప్పుడైనా యాసిడ్స్‌ని మెటల్స్‌తో రియాక్షన్ జరిపించినప్పుడు మనకి ఏం ఫార్మ్ అవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ ఈ క్వెషన్ అడిగిండు. మళ్ళీ సెకండ్ టైమ్ అడిగి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెలూన్‌లలో గడ్డం గీసుకోవడానికి ఏ రకమైన దర్పణాన్ని ఉపయోగిస్తారు? విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ ఫర్ షేవింగ్ ఇన్ సెలూన్స్? అంటే మనం పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. దేన్ని ఉపయోగిస్తాం? పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. సో, ఈ పుటాకార దర్పణం ఏం చేస్తుందంటే మనకి చిన్నగా ఉన్నటువంటి వస్తువును పెద్దదిగా చేసి చూపిస్తుంది. ఓకేనా? చిన్నగా ఉన్నటువంటి వస్తువును పెద్దదిగా చేసి చూపిస్తుంది. ఏది? పుటాకార దర్పణం. సో, ఈ పుటాకార దర్పణాన్ని మనం సెలూన్స్‌లో ఉపయోగిస్తాం. పుటాకార దర్పణాన్ని సెలూన్స్‌లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ డెంటిస్ట్‌లు కూడా, అంటే దంత వైద్యులు కూడా మనకి ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. అదే విధంగా మనం ఇంకెక్కడ ఉపయోగిస్తామంటే వాహనాల యొక్క హెడ్‌లైట్స్‌లో కూడా ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాము. వాహనాల యొక్క హెడ్‌లైట్స్‌లో కూడా మనం ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ కుంభాకార దర్పణం. ఎప్పుడు ఉపయోగిస్తాం కుంభాకార దర్పణాన్ని మనం? అంటే సో, వాహనాల యొక్క రియర్ మిర్రర్‌లో, అంటే వెనక నుంచి వస్తున్నటువంటి ఏదైతే వాహనాలు ఉంటాయో వాటిని చూడడానికి ఆ రియర్ మిర్రర్‌లో మనం ఈ కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకెక్కడ ఉపయోగిస్తామంటే రోడ్ల యొక్క మలుపుల్లో ఒక యూ టర్న్స్ ఉంటాయి కదా! సో, ఆ యూ టర్న్‌లో కూడా మనం ఈ కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏటీఎంలలో కూడా మనం ఈ కుంభాకార దర్పణం లేదా కన్వెక్స్ మిర్రర్‌ని ఉపయోగిస్తాం. కుంభాకార దర్పణం లేదా కన్వెక్స్ మిర్రర్‌ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఏటీఎంలలో గానివ్వండి, నెక్స్ట్ వాహనాల యొక్క రియర్ మిర్రర్‌లో గానివ్వండి, రోడ్స్ యొక్క యూ టర్న్స్‌లో గానివ్వండి, రోడ్ల యొక్క మలుపులు లేదా యూ టర్న్స్‌లో గానివ్వండి ఉపయోగిస్తాం. ఇక్కడ పుటాకార దర్పణం ఏమో చిన్నగా ఉన్నటువంటి వస్తువును పెద్దదిగా చేసి చూపిస్తుంది. నెక్స్ట్ కుంభాకార దర్పణం ఏమో పెద్దదిగా ఉన్నటువంటి వస్తువును చిన్నదిగా చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమతల దర్పణం లేదా ప్లెయిన్ మిర్రర్ అంటే ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా మిర్రర్. సో, మనం నార్మల్‌గా మన ఫేస్‌ని చూసుకోవడానికి యూజ్ చేసినటువంటి మిర్రరే మనకి ఈ సమతల దర్పణం లేదా ప్లెయిన్ మిర్రర్ అంటాం. అంటే సమతల దర్పణం ఏం చేస్తుందంటే వస్తువు ఉన్నటువంటి సైజులోనే చూపిస్తుంది. ఓకేనా? సో, చిన్నదిగా గాని లేదా పెద్దదిగా గాని చూపించదు. వస్తువు ఏ సైజులో ఉందో ఆ సైజులోనే చూపిస్తుంది. దాన్నే మనం సమతల దర్పణం అంటాం. నెక్స్ట్ స్తూపాకార దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎగ్జిబిషన్‌లో ఉపయోగిస్తాం. ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా! ఆ ఎగ్జిబిషన్స్‌లో మనం స్తూపాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఇన్ విచ్ సిటీ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏ లొకేటెడ్? అంటే మనకి న్యూ ఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? న్యూ ఢిల్లీలో ఉంది. ఓకేనా? సో, ఐబీసీఏని ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2023 ఏప్రిల్ 9న ప్రారంభించారు. ఏప్రిల్ 9న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? అంటే పీఎం మోదీ ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే ఎక్కడ ప్రారంభించారంటే కర్ణాటకలోని మైసూర్‌లో ప్రారంభించారు. సో, ఎందుకు ప్రారంభించారంటే మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ను ప్రారంభించడం జరిగింది. మరి ప్రాజెక్ట్ టైగర్‌ని ఎప్పుడు ప్రారంభించారంటే 1973 ఏప్రిల్ 1న మనకి ఈ ప్రాజెక్ట్ టైగర్‌ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే 7 రకాల పెద్ద పిల్లి జాతులను, ఓకేనా, పెద్ద పిల్లి జాతులను సంరక్షించడం కోసం ఈ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ని తీసుకొచ్చారు. సో, అందులో మనకి సింహం గానివ్వండి, అందులో ఏమేమి ఉన్నాయంటే సింహం గానివ్వండి, పులి గానివ్వండి, నెక్స్ట్ చిరుత గానివ్వండి, మంచు చిరుత గానివ్వండి, నెక్స్ట్ ఫిఫ్త్ చీతా గానివ్వండి, నెక్స్ట్ సిక్స్త్ ప్యూమా గానివ్వండి, నెక్స్ట్ సెవెంత్ మనకి జాగ్వార్. సో, ఈ 7 రకాల పెద్ద పిల్లి జాతులను సంరక్షించడం కోసం ఈ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఇక్కడ చూడండి, 1 నుంచి 5 వరకు మనకి భారతదేశంలో ఉన్నాయి. సింహం, పులి, చిరుత, మంచు చిరుత, నెక్స్ట్ చీతా అనేవి భారతదేశంలో ఉన్నాయి. కానీ ప్యూమా గానివ్వండి, నెక్స్ట్ జాగ్వార్ గానివ్వండి, ఇవి మనకి
భారతదేశంలో లేవు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇంతకుముందు క్వెషన్ ఏమి అడిగాడంటే, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ కింద ఎన్ని రకాల పిల్లి జాతులను సంరక్షించడం కోసం నిర్ణయం తీసుకున్నారని అడగడం జరిగింది. సో, ఇంతకుముందు షిఫ్ట్‌లో మనకి డైరెక్ట్ క్వెషన్ అండి. సో, 7 ఓకేనా? సో, నేను ఇంతకుముందు చెప్పిన 7 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. కింది వాటిలో అత్యల్ప చర్యాశీలత కలిగిన లోహం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లీస్ట్ రియాక్టివ్ మెటల్? అంటే మనకి ఇక్కడ చూడండి పొటాషియం. సో, రియాక్టివిటీ సిరీస్‌లో అత్యధిక చర్యాశీలత కలిగింది ఏంటి? పొటాషియం. ఇది అత్యధిక చర్యాశీలత కలిగింది. మనకేం అడుగుతున్నాడు? అత్యల్ప చర్యాశీలత అంటున్నాడు. నెక్స్ట్ ఇనుము తీసుకున్నారనుకోండి. ఇది మధ్యస్థ చర్యాశీలత కలిగింది. ఇంటర్మీడియేట్ రియాక్టివిటీ కలిగింది. మధ్యస్థ చర్యాశీలత కలిగింది. ఇది అత్యధిక చర్యాశీలత కలిగింది. అత్యధిక. నెక్స్ట్ వెండి తీసుకున్నారనుకోండి. వెండి, బంగారం ఇవి 2 పక్కపక్కనే ఉంటాయి. రియాక్టివిటీ సిరీస్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ సిల్వర్, నెక్స్ట్ ఇక్కడ ఐరన్. ఇది వెండి, నెక్స్ట్ ఇది బంగారం. సో, 2 పక్కపక్కనే ఉంటాయి. కానీ ఇక్కడ బంగారం కంటే వెండి యొక్క రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సిల్వర్ యొక్క రియాక్టివిటీ అనేది మనకి ఐరన్ యొక్క రియాక్టివిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి అత్యల్ప చర్యాశీలత అంటే మనకి దేనికి ఉంటుందంటే బంగారానికి ఉంటుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ రియాక్టివిటీ సిరీస్‌లో ఎప్పుడూ కూడా ఒక లోహం అనేది తన తర్వాత ఉన్నటువంటి లోహాలను మాత్రమే డిస్ప్లేస్ లేదా స్థానభ్రంశం చేయగలుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక రియాక్టివిటీ సిరీస్‌లో ఉన్నటువంటి లోహం అనేది తన తర్వాత ఉన్నటువంటి లోహాలను మాత్రమే డిస్ప్లేస్ లేదా స్థానభ్రంశం చేయగలుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మార్చి 2025లో భూకంపం సంభవించిన ఏ దేశానికి సహాయం చేయడానికి భారత్ ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభించింది? ఇండియా లాంచ్డ్ ఆపరేషన్ బ్రహ్మ టు ప్రొవైడ్ రిలీఫ్ టు విచ్ కంట్రీ ఆఫ్టర్ యాన్ ఎర్త్‌క్వేక్ ఇన్ మార్చ్ 2025 అంటే మయన్మార్. ఓకేనా? 2025లో మయన్మార్‌లో సంభవించినటువంటి భూకంపంలో సహాయం చేయడం కోసం భారత్ ఆపరేషన్ బ్రహ్మను స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టర్కీలో 2023లో టర్కీ మరియు సిరియాలో సంభవించినటువంటి భూకంపానికి సంబంధించి సహాయం చేయడం కోసం మనకి ఆపరేషన్ దోస్త్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ దోస్త్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేపాల్‌కి సంబంధించి 2015లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఆపరేషన్ మైత్రి ద్వారా మనం సహాయం చేయడం జరిగింది. సో, టర్కీకి సంబంధించి మనకి 2023లో ఆపరేషన్ దోస్త్, నెక్స్ట్ నేపాల్‌కి సంబంధించి 2015లో ఆపరేషన్ మైత్రి, నెక్స్ట్ మయన్మార్‌కి సంబంధించి 2025లో మనకి ఆపరేషన్ బ్రహ్మ. నెక్స్ట్ ఇంకొకటి ఆపరేషన్ గంగా. ఆపరేషన్ గంగా అనేది దేనికి సంబంధించిందంటే మనకి రష్యా ఉక్రెయిన్ వార్‌లో ఉక్రెయిన్ నుంచి మన భారతీయుల్ని ఇండియాకి తీసుకురావడం కోసం చేసినటువంటి ఆపరేషన్‌ని మనం ఆపరేషన్ గంగా అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఆపరేషన్ అజయ్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి ఇజ్రాయెల్ హమాస్ యొక్క యుద్ధంలో హమాస్ నుంచి మన భారతీయులను తరలించడానికి సంబంధించిందే మనకి ఆపరేషన్ అజయ్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వెషన్ ఏ విధంగానైనా అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాయువుల అణువులు వేగంగా కదిలి ఒకదానితో ఒకటి కలిసిపోవడాన్ని ఏమంటారు? ద స్పాంటేనియస్ మిక్సింగ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ డ్యూ టు దేర్ రాండమ్ మోషన్ ఈస్ కాల్డ్. సో, ఇక్కడ ఎప్పుడైనా కూడా పదార్థాలు అనేవి హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కి ప్రయాణం చేస్తాయి. హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కి ప్రయాణం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాసెస్ తీసుకున్నారనుకోండి. N2 కానివ్వండి, O2 కానివ్వండి, H2 కానివ్వండి, నెక్స్ట్ హీలియం కానివ్వండి, నియాన్ కానివ్వండి, నెక్స్ట్ మనకి ఆర్గాన్ కానివ్వండి. ఇలాంటి గ్యాసెస్ అన్నీ కూడా మనకి హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కి ప్రయాణం చేస్తాయి. ఇలా హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కి ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైతే ఈ గ్యాసెస్ మిక్స్ అవుతాయో ఈ ఫినామినాని మనం ఏమంటామంటే విసరణ లేదా డిఫ్యూజన్ అంటాం. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్‌లో ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మీరు పర్ఫ్యూమ్ గనుక స్ప్రే చేశారనుకోండి. స్ప్రే చేస్తే అది రూమ్ యొక్క అన్ని వైపులకు కూడా స్ప్రెడ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే విసరణ లేదా డిఫ్యూజన్ అంటాం. సో, ఓకేనా? అంటే మనకి ఆ పర్ఫ్యూమ్ యొక్క స్ప్రే అనేది విస్తరించడాన్ని ఆ ఫినామినాని మనం ఏమంటామంటే విసరణ లేదా డిఫ్యూజన్ అంటాం. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. దూరదృష్టి ఉన్న వ్యక్తికి వస్తువులు ఎలా కనిపిస్తాయి? దూరదృష్టి లేదా హైపర్మెట్రోపియా ఉన్న వ్యక్తికి వస్తువులు ఎలా కనిపిస్తాయి? హౌ డు ఆబ్జెక్ట్స్ అపియర్ టు ఏ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్మెట్రోపియా? అంటే చూడండి హైపర్మెట్రోపియాలో దూరదృష్టి అంటే ఏంటంటే సో, దూరంగా ఉన్నటువంటి వస్తువులు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ దగ్గరగా ఉన్నటువంటివి మసకగా కనిపిస్తాయి. ఫార్ క్లియర్, నియర్ బ్లరీ అంటాం. ఓకేనా? సో, దీన్నే మనం ఏమంటామంటే దూరదృష్టి లేదా
దూరదృష్టి లేదా దీన్నే హైపర్ మెట్రోపియా అంటాం. హైపర్ మెట్రోపియా అంటాం. ఈ లోపాన్ని సరిచేయడానికి మనం కన్వెక్స్ లెన్స్ లేదా కుంభాకార కటకాన్ని వాడతాం. నెక్స్ట్ దగ్గరవి స్పష్టంగా కనపడి దూరపువి మసకగా కనపడినట్లయితే అంటే నియర్ క్లియర్, ఫార్ బ్లర్రీ గనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే హ్రస్వ దృష్టి లేదా మనకి మయోపియా అంటాం. హ్రస్వ దృష్టి లేదా మయోపియా మయో మయోపియా అంటాం. హ్రస్వ దృష్టి లేదా మయోపియా అంటాం. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మిస్తీ పథకం యొక్క పూర్తి రూపం ఏమిటి? మిస్తీ పథకం యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ మిస్తీ స్కీమ్? అంటే మనకి మాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంగిబుల్ ఇన్కమ్స్. మాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంగిబుల్ ఇన్కమ్స్. సో, ఇది మిస్తీ పథకం అనేది దేనికోసం తీసుకొచ్చారంటే తీర ప్రాంతాల్లో మడ అడవుల అభివృద్ధి కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జూన్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం తన గృహ నిర్మాణ పథకాల్లో మైనార్టీల కోటాను 10% నుండి 15% పెంచే ప్రతిపాదనను ఆమోదించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు ఇంక్రీజ్ ద మైనారిటీ కోటా ఇన్ హౌసింగ్ స్కీమ్స్ ఫ్రమ్ 10% టు 15% ఇన్ జూన్ 2025? అంటే మనకి కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాల్లో మైనారిటీల కోటాను 10% నుంచి 15%కి పెంచేటటువంటి ప్రతిపాదనను తీసుకొచ్చింది. 2025లో పద్మభూషణ్ అవార్డు పొందిన భారతీయ హాకీ క్రీడాకారుడు ఎవరు? విచ్ ఇండియన్ హాకీ ప్లేయర్ వాస్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఇన్ 2025? అంటే మనకి పిఆర్ శ్రీజేష్. 2025లో పద్మభూషణ్ పొందినటువంటి క్రీడాకారుడుగా మనం చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. న్యూటన్ 3వ గమన నియమానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? సో, ఏది సరైనదంటే చూడండి. బలాలు ఎల్లప్పుడూ 2 వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి. ఫోర్సెస్ ఆల్వేస్ యాక్ట్ ఆన్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంతిని మీరు గోడకి ఇసిరారనుకోండి. ఒక బంతిని మీరు ఒక వాల్‌కి ఇసిరినట్లయితే, ఒక బాల్‌ని ఒక వాల్‌కి ఇసిరినట్లయితే అప్పుడు బాల్ అనేది ఈ గోడ పైన బలాన్ని ప్రయోగిస్తుంది. అదే విధంగా వ్యతిరేక దిశలో ఈ గోడ అనేది ఈ బాల్ పైన కూడా బలాన్ని ప్రయోగిస్తుంది. అంటే ప్రతి చర్యకు కూడా దానికి వ్యతిరేక చర్య అనేది ఉంటుంది. ప్రతి చర్యకు కూడా వ్యతిరేక చర్య అనేది ఉంటుంది. దాన్నే మనం న్యూటన్ 3వ గమన నియమం అని చెప్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఎగ్జాంపుల్ ఏంటి? న్యూటన్ 3వ గమన నియమానికి మనకి నడవడం కానివ్వండి లేదా రాకెట్ ప్రయోగం కానివ్వండి మనకి న్యూటన్ 3వ గమన నియమానికి ఎగ్జాంపుల్‌గా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఉక్ష కణాలలో వాక్యూల్ లోపల ఉండే ద్రవ పదార్థాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్సైడ్ ద వాక్యూల్ ఆఫ్ ఏ ప్లాంట్ సెల్ కాల్డ్? అంటే మనకి సెల్ సాప్ అంటాం. ఓకేనా? సో, వాక్యూల్‌లో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మనం సెల్ సాప్ అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2025 ప్రపంచ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ ఏ నగరంలో జరిగింది? ఇన్ విచ్ సిటీ వాస్ ద 2025 వరల్డ్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ హెల్డ్? అంటే సింగపూర్‌లో జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2025 ప్రపంచ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ అనేది సింగపూర్‌లో జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. జూన్ 2025లో ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసింది? విచ్ కంట్రీ ఆనర్డ్ పీఎం నరేంద్ర మోదీ విత్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ జూన్ 2025? అంటే మనకి సైప్రస్ దేశం. ఓకేనా? సైప్రస్ కంట్రీ అనేది జూన్ 2025లో ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని బహూకరించడం జరిగింది. సో, ఆ పురస్కారం పేరేంటంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 అనేటటువంటి అవార్డును మనకి సైప్రస్ దేశం ప్రధాని మోదీకి బహూకరించడం జరిగింది. ఓకేనా? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 38వ జాతీయ క్రీడలు 2025లో జావెలిన్ త్రోలో 84.39 మీటర్లు విసిరి కొత్త రికార్డు సృష్టించింది ఎవరు? హూ సెట్ ఏ న్యూ నేషనల్ గేమ్స్ రికార్డ్ ఇన్ జావెలిన్ త్రో విత్ 84.39 మీటర్స్ ఎట్ ద 38th నేషనల్ గేమ్స్ 2025? అంటే మనకి సచిన్ యాదవ్ మనకి 38వ జాతీయ క్రీడల్లో 2025లో జావెలిన్ త్రోలో 84.39 మీటర్లు విసిరి కొత్త రికార్డును సృష్టించడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అండాశయం నుండి అండం గర్భాశయానికి దేని ద్వారా ప్రయాణిస్తుంది? అంటే మనకి ఇక్కడ ఫాలోపియన్ నాళం ద్వారా అండాశయం నుండి అండం అనేది గర్భాశయానికి ప్రయాణం చేస్తుంది. ఓకేనా? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌ను మే 2025లో ఏ రాష్ట్రం నుండి ప్రారంభించారు? ఫ్రమ్ విచ్ స్టేట్ వాస్ ద వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ లాంచ్డ్ ఇన్ మే 2025? అంటే మనకి ఒడిశా రాష్ట్రం నుంచి మనకి ప్రారంభించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ 2025ని మనకి ఒడిశా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి.
అయస్కాంత బలరేఖలు ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ఉంటే దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇండికేట్? అంటే మనకి బలమైన అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తాయి. ఓకేనా? సో, అయస్కాంత బలరేఖలనేవి ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్లయితే మనకి దేన్ని సూచిస్తాయంటే బలమైన అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తాయి. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని సూచిస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫార్ములా 1 చరిత్రలో అతి తక్కువ వయసులో వరుసగా 3 సార్లు ఛాంపియన్‌షిప్ గెలిచిన డ్రైవర్ ఎవరు? హూ ఈస్ ద యంగెస్ట్ డ్రైవర్ ఇన్ F1 హిస్టరీ టు విన్ 3 కన్సిక్యూటివ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్? అంటే మనకి సెబాస్టియన్ వెట్టెల్. సెబాస్టియన్ వెట్టెల్ అనేటటువంటి క్రీడాకారుడు ఫార్ములా 1 చరిత్రలో అతి తక్కువ వయసులో 3 సార్లు ఛాంపియన్‌గా నిలిచినటువంటి డ్రైవర్‌గా చరిత్ర సృష్టించడం జరిగింది. ఎన్ని సంవత్సరాల వయసులో అంటే 23 సంవత్సరాల వయసులో. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇవి మనకి 24థ్ డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదే విధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో, అదే విధంగా మన వీడియోకి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.